సో ఈ ఫిజియర్ గురించి అర్థం కావడానికి మనకి ఇక్కడ వాటర్ బాటిల్ ని వాడుకుందామండి. సో ఈ వాటర్ బాటిల్ ని మనం ఉల్టా చేసి చూసినట్లయితే మనకు ఇక్కడ మనం స్టిక్కర్ అతికించాం, ఇక్కడ ఒక రెక్టమ్ అన్నాం, ఇది యానల్ కెనాల్ అన్నాం. సో దీన్ని మోషన్ వెళ్లే మార్గం అనుకున్నట్లయితే మనకు పైన మోషన్ వెళ్లే మార్గం అంతా బాగా వెడల్పుగా ఉంటుంది, ఎందుకంటే ఈ భాగంలోనే మనకు మోషన్ అనేది నిలువ ఉంటుంది కాబట్టి. అదే మార్గం అనేది కిందికి వెళ్లే కొద్దీ సన్నబడ్డం అనేది గమనిస్తాం, ఎందుకంటే ఎప్పుడైనా డ్యామ్ అనేది పెద్దదిగా ఉండాలి, డ్యామ్ గేట్స్ అనేది చిన్నదిగా ఉండాలి. సో అందుకే ఈ రెక్టమ్ అనబడే ట్యాంక్ లో నీళ్ల బదులు మోషన్ వచ్చి చేరుతుంటుంది. ఎప్పుడైతే మోషన్ మోతాదికి మించి ఈ ట్యాంక్ లో నిండుతుందో అప్పుడు మనకు బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళి ట్యాంక్ ఖాళీ చేయాలి అని చెప్పి ఈ గేట్లు అనేవి తెరుచుకోవడం జరుగుతుంది. సో ఈ పైన కనపడే ట్యాంక్ నే మనం రెక్టమ్ అంటాం, అంటే మోషన్ నిలువ ఉండే చోటు. అండ్ ఈ మోషన్ వెళ్లే మార్గాన్నే ఆ గేట్స్ నే యానల్ కెనాల్ ఆర్ గేట్స్ అన్నట్టు అంటాం. సో ఈ యానల్ కెనాల్ లోనే మనకు స్పింక్టర్ అనే కండరం ఉంటుంది. ఆ కండరం ఏం చేస్తుందంటే ఈ గేట్లు మూసుకుపోవాలా తెరుచుకోవాలా అంటే ఇప్పుడు మనకు మోషన్ గానీ గ్యాస్ గానీ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఆ గ్యాస్ గానీ మోషన్ గానీ కంట్రోల్లో ఎలా ఉంటుంది అంటే దానికి కారణమే ఈ కండరాలు. సో ఈ కండరాలు అనేవి ఉండడం వల్లనే జనరల్ ఎట్లుంటుంది, మోషన్ వెళ్లే మార్గం మూసుకుపోయినట్టు ఉంటుంది, మోషన్ వచ్చినప్పుడు కొంచెం తెరుచుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోగానే మూసుకుపోతూ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ ఇది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరన్నట్టే మీరు బాగా గుర్తు చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిన రోజు మాత్రం మీరు మోషన్ విపరీతంగా గట్టిగా పోయి ఉంటారు. గట్టిగా పోయారా? ముక్కుకుంటూ పోయారు. సో అప్పుడు ముక్కడం వల్లనే మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందండి. సో ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం ఏంటి, అసలు ఫిషర్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి మనం ఏం చూపించాము, ఇక్కడ ఈ యానల్ కెనాల్ చుట్టుపక్కల మనం ఇక్కడ రబ్బర్ బ్యాండ్ లో పెట్టడం జరిగిందండి. సో ఈ రబ్బర్ బ్యాండ్ దేంతో సమానం అంటే మనకు మోషన్ వెళ్లే మార్గంతో సమానం, మోషన్ వెళ్లే చిట్ట చివరి భాగంతో. సో ఏ విధంగా అయితే, సో సపోజ్ ఇదే మోషన్ వెళ్లే మార్గం అనుకుందామండి. సో జనరల్లీ ఏమవుతుంది, మోషన్ వచ్చినప్పుడు ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది, వన్స్ మోషన్ వెళ్ళిపోగానే మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరేమన్నారు, మోషన్ వెళ్ళేటప్పుడు అప్పుడు తీవ్రంగా ముక్కిపోవాల్సి వచ్చింది అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఉన్న మోషన్ వెళ్లే మార్గం కాస్త బాగా విపరీతంగా స్ట్రెచ్ కి దారి తీయడం వల్ల ఏ విధంగా అయితే ఈ రబ్బర్ బ్యాండ్ పైన తీవ్రమైన స్ట్రెచ్ పడినప్పుడు ఎట్లయితే ఇలా తెగి కూర్చునిందో అదే విధంగా మనకు మోషన్ వెళ్లే మార్గం దగ్గర కూడా అధికంగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆ స్ట్రెచ్ తట్టుకోలేక ఒక చోట తెగితే దాన్ని ఫిషర్ అంటారు.